హాయ్ అండి, నేను లతాని మాట్లాడుతున్నాను. మీరందరూ మనందరం ఫేస్ గురించి, జుట్టు గురించి ఇట్లా చెప్పుకుంటాం కదా. ఫేస్ ఎలా ఉంటుందో అట్లా మన బాడీలో ఉండే పార్ట్లు కూడా బాగుండాలని మనందరం అనుకుంటాం కదా. అట్లాగే ఈరోజు నేను లెగ్స్ గురించి మీకు ఈరోజు ఒక ట్రిప్ అనేది చెప్తున్నాను. చూడండి, అదేంటంటే మన లెగ్స్ అనేది అప్పుడప్పుడు నడిచినప్పుడు మనకి కాళ్ళు పగుళ్ళు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో దానికోసమే లెగ్స్కి మనకు డెడ్ స్కిన్ అనేది ఉంటుంది అనమాట. సో అది ఎలా పోగొట్టాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. వీడియో ఒకసారి చూడండి, స్కిప్ చేయకుండా అందరూ మొత్తం చూస్తేనే మీకు అర్థమవుద్ది. కాకపోతే ఇది ఖచ్చితంగా ఇది ఇప్పుడు నేను చెప్పేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే మనం ఒక ట్రబ్బు లాగా తీసుకోండి, ట్రబ్బు ఉంటుంది కదా. సో ఆ ట్రబ్బు తీసుకొని మనం ఒక దాంట్లో నీళ్ళు అనేది గోరువెచ్చగా కాసుకోవాలన్నమాట. సో గోరువెచ్చగా కాసుకున్నాక చూడండి, నేను పెడతాను ఎలాగనేది. గోరువెచ్చని వాటర్ కాసుకోవాలని చెప్పాను కదండి. సో అలాగా గోరువెచ్చని వాటరు కాసుకున్నాక మనం ఈ ట్రబ్బులో మన పాదాలు అనేది ట్రబ్బులో పెట్టాలన్నమాట. సో ట్రబ్బులో పెట్టాక ఈ గోరువెచ్చని నీళ్ళు మన పాదాల మీద పోసుకోవాలి. అది లైట్గా అండి, ఎక్కువ తెల్ల కాగేటట్టు పోసుకోవద్దు. ఎందుకంటే మన కాళ్ళు అనేది కాలుతాయి అన్నమాట. సో గోరువెచ్చగానే కాసుకోవాలి. మన పాదాల మీద మునిగేటట్టు ఈ గోరువెచ్చని నీళ్ళు అట్లాగే ట్రబ్బులో ఒక 5 minutes అట్లాగే బాగా నానబెట్టాలన్నమాట కాళ్ళని. సో ఈ బాగా నానబెట్టాక అప్పుడు మనం ఏంటంటే బాడీకి మనం పీస్ అనేది రుద్దుకుంటాం కదండి స్నానం చేసేటప్పుడు. ఆ పీస్ తీసుకొని మన కాళ్ళు పగుళ్ళు ఉంటాయి కదా. సో పగుళ్ళు దగ్గర బాగా మనం రుద్దాలన్నమాట, మసాజ్ చేస్తాం కదా. సో అట్లా మసాజ్ చేసినట్టు బాగా మనం వాటిని రుబ్బాలన్నమాట, బాగా రుద్దాలన్నమాట. సో ఇలా బాగా మనం రుద్దినాక అప్పుడు మన లెగ్స్కు ఉన్నటువంటి డెడ్ స్కిన్ అనేది మొత్తం రిమూవ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మన స్కిన్ అనేది చాలా బాగుంటుందండి. సో అప్పుడు మన లెగ్స్ చూడు ఎంత అందంగా ఎంత బాగుంటాయి అనేది. ఇట్లా మనం వారానికి ఒకసారి మన లెగ్స్ అనేది ఇట్లా క్లీన్ చేసుకుంటే ఆ పాదాలకు ఉన్నటువంటి డెడ్ స్కిన్ అనేది మొత్తం పోయి రిమూవ్ అయిపోద్ది. సో పాదాలు అనేది చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇట్లా వారానికి ఒకసారి మన లెగ్స్ కూడా అట్లా చేసుకోండి. ఎందుకంటే మనం ఏంటంటే ఫేస్ వరకు చూసుకుంటాం, హ్యాండ్స్కి ఇట్లా చూస్తాం, కానీ లెగ్స్ ఎక్కువ ఎవరు గమనించరు అనమాట. సో లెగ్స్కి అనేది ఇట్లా చేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. ఈ ట్రిప్పు చాలా ఈజీ అండి, ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. సో అందరూ ట్రై చేయండి ప్లీజ్. అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.